అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే కొత్త పథకానికి, కొత్త విధానానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనడానికి ఇవాళ పత్రికల్లో వస్తున్న వార్తలే రుజువు అని మేము చెప్తున్నాం. అసలు ఏం చేస్తున్నాడో, ఎవరి పక్షాన నిలబడాలో తెలియకుండా ప్రజల పక్షాన నిలబడి పరిపాలన చేయాల్సిన వాడు కార్పొరేట్ల పక్షాన నిలబడి ఈ రాష్ట్ర వనరుల్ని, సంపదని దోచిపెట్టే కార్యక్రమం జరగడానికి, చేయడానికి శ్రీకారం చుట్టారు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. ఇదే కాకుండా అసలు ఈ పాలసీ చదివితే ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి చాలా అనుకూలంగా, వాళ్ళకు కావలసిన విధంగా వాళ్లే రాసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ పాలసీ ప్రభుత్వం తయారు చేసినట్టుగా కనిపించదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ట్యాక్స్ హాలిడేలు కూడా ఇవ్వచ్చంట. దీంట్లో ఈ పాలసీలో పెట్టుకున్నారు, వాళ్ళే పెట్టారు. ప్రైవేట్ పార్ట్నర్ ఆపరేటింగ్ కాస్ట్ తగ్గించడానికి, నిర్వహణ వ్యయం తగ్గించడానికి విద్యుత్ ఛార్జీల్లో, నీటి ఛార్జీల్లో కన్సెషన్ కూడా ఇవ్వచ్చంట, ఎగ్జంప్షన్స్ ఇవ్వచ్చంట. అది కూడా వాళ్ళే పెట్టారు. ప్రాజెక్టుకి భూమి అవసరమైతే ల్యాండ్ ఎక్విజిషన్కి ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయొచ్చంట. అంటే ప్రైవేట్ కంపెనీకి ఏం కావాలంటే అది చేస్తాం, మీ కాళ్ళ దగ్గర మేము వంగుతాం, ఈ ప్రభుత్వాన్ని మీ కాళ్ళ దగ్గర పెడతాం అన్నట్టుగా ఈ పాలసీని తయారు చేశారు. మొన్న ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? శ్వేతపత్రం విడుదల చేసి మాకు వచ్చే ఆదాయం, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేవలం జీతాలకి, పెన్షన్లకే సరిపోతుంది, మిగతా ఏ పని చేయాలన్నా కూడా అప్పు తేవాల్సిందని చెప్పావు కదా. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే డబ్బు కూడా నువ్వు ఎక్కడో చోట నుంచి అప్పు తెచ్చి, వీళ్ళకేమో వడ్డీ లేని రుణం ఇచ్చి, ఆ వడ్డీ ఏమో ప్రజలు కట్టిన పన్నుల్లోంచి నువ్వు తీరుస్తావు. అర్థమైంది కదా నీ కుట్ర ఏంటో, నీ గొప్ప ప్లానింగ్ ఏంటో, నీ విజనరీ ఏంటో. నాన్ సోషల్ ప్రాజెక్ట్స్కి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో 20% క్యాపిటల్ గ్రాంట్ ఇస్తారంట. అంటే నాన్ సోషల్ ప్రాజెక్ట్స్ అంటే ఒక తాగునీటి సరఫరా, ఇలాంటివన్నీ సోషల్ ప్రాజెక్ట్స్, మిగతావన్నీ నాన్ సోషల్ ప్రాజెక్ట్స్. వీటికి 1000 కోట్లు కానీ ఖర్చు అయ్యే ప్రాజెక్ట్ అయితే 200 కోట్లు 20% క్యాపిటల్ గ్రాంట్ ఇస్తారంట. ఇది కాకుండా వాటర్ సప్లై, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంటు, హెల్త్, ఎడ్యుకేషను, ఇలాంటి సోషల్ సెక్టార్స్లో అయితే 30% వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తారంట. అంటే ఎంత 30% అంటే 1000 కోట్లకి 300 కోట్లు ఇస్తారు. కొన్ని పైలట్ హెల్త్ ప్రాజెక్ట్స్, పైలట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్ లాంటివి ఉంటేనంట 40% ఇస్తారంట. అంటే 1000 కోట్లకి 400 కోట్లు ఫ్రీగా ఇస్తారంట. జస్ట్ సింపుల్గా 400 కోట్లు. ఇది కాకుండా ఈ 1000 కోట్ల ప్రాజెక్టులో ఇది లెక్క పెట్టరు, ఏది భూమి ఇవన్నీ లెక్క పెట్టరంట. దాని వ్యయం కూడా దాంట్లో చూపించి, ఇప్పుడు మేము 1000 కోట్లు, అందులో నువ్వు చూపించిన 1000 కోట్లలో నేను ఇచ్చిన భూమి ఖరీదు ఎంత అని తీసేయరంట. దాంతోపాటు లెక్క కట్టి దాంట్లో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తారంట. అర్థమైంది కదా మీకు? అసలు ఇది ఎక్కడైనా ఉంటుందా? ఏ దేశంలో అయినా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా? ఈయన మాత్రమే చేస్తాడు. మళ్ళీ ఈయన విజనరీ ఆర్థికవేత్త, అసలు ఈయనకున్నంత అనుభవం ఎవరికీ లేదని ఆయన సొంత పత్రికలు, సొంత ఛానల్స్ మైకులు పెట్టి చెప్తూ ఉంటాయి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక అందమైన పదంతో మీరు ఏవైతే ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నారో ఆ పబ్లిక్ ల్యాండ్ ఎంత, పబ్లిక్ గ్రాంట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు డొమైన్లో ఉంచాలి. ఉంచకపోతే మీరు ఉద్దేశపూర్వకంగా మీరు మీ సొంత వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టుకుంటున్నట్టు లెక్క. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు. 21.23 లక్షల కోట్ల పీపీపీ అంటే 1,23 కోట్ల అంటే 1.23 lakhs crores అంట, 1,23,000 కోట్ల
పీపీపీ పైప్ లైన్లో ఉన్న ప్రతి ప్రాజెక్టు పేరుని ముందుగా ప్రకటించాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను వేస్తున్నా ప్రభుత్వానికి. 21,23,000 కోట్ల పీపీపీ పైప్ లైన్లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ని 21,23,000 కోట్ల పీపీపీ పైప్ లైన్లో ఉన్న ప్రతి ప్రాజెక్టు వివరాలని మీరు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, ఫైనాన్షియల్ మోడల్, ల్యాండ్ వాల్యుయేషను, విఎఫ్ఎం రిపోర్టు, కన్సెషన్ అగ్రిమెంట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే. చంద్రబాబు గారు, మీరు పీపీపీ అంటే మాకేమనిపిస్తుందంటే పీపీపీ ఈ రాష్ట్రాన్ని పిండి పీల్చి పిప్పి చేసే కార్యక్రమం అని. ఇది పీపీపీ అంటే. ఈ రాష్ట్ర ప్రజల వనరుల్ని, ప్రజల ఆస్తుల్ని పిండేసి పీల్చేసి పిప్పి చేసే కార్యక్రమాన్ని పీపీపీ అంటున్నారు. అదే ఈ పీపీపీ మోడల్ అని మేము చెప్తున్నాం.